పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చినందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ లోకంలో ఉండగా రెండు విషయాలు చేయమన్నారు. అంటే రెండు విషయాలు అంటే ఆయన ఉపదేశం పాటించే విషయం చాలా ఉన్నాయి. అది కాకుండా రెండు సేక్రమెంట్ అంటారు. రెండు సేక్రమెంట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు. అంటే ఆ రెండు ఆజ్ఞలు ఇచ్చి మీరు చెయ్యండి అని చెప్పారని మాట. రెండు ఆజ్ఞలు ఇచ్చి మీరు చేయండి అని చెప్పారు. దానికి సేక్రమెంట్ అంటారు ప్రైజ్లో. అదేవిధంగా మిగిలిన జీవితములో పాటించవలసిన చాలా విషయాలు, అది కాకుండా జీవితంలో చేయవలసిన మీరు ఇది చేయండి. ఎవరైనా చెప్తారా ఆ రెండు విషయాలు? ప్రైజ్లో అది ఉపదేశములండి. అనేక విషయాలు జీవితములో పాటించమని చెప్పారు. అది ప్రైజ్లో. దానిలో ఒకటి అది ప్రైజ్లో. అది కాకుండా ప్రైజ్లో ఇచ్చిన ఆజ్ఞ చెయ్యండి ప్రైజ్లో. ప్రైజ్లో ప్రతి వారం కాదు, కనీసం నెలకొకసారి చెప్తూ ఉన్నాము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చెయ్యుడని చెప్పారు. ప్రైజ్లో. ఎప్పుడది ఏంటది? ప్రైజ్లో బల్లారాధన. అదే ప్రైజ్లో రొట్టి ద్రాక్షారసం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే మీరిది చెయ్యుడని చెప్పారు. ప్రైజ్లో అదొకటి. ఆదివారం ఆరాధన. ప్రైజ్లో ప్రభు చెప్పారా ప్రతి ఆదివారం మీరు ఆరాధనకి వెళ్ళండి అని? ప్రైజ్లో దేవుని నామానికి మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. ప్రైజ్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకోండి, బాప్టిజం ఇవ్వండి. ప్రైజ్లో ఈ రెండు విషయాలు ఒక ప్రైజ్లో ఏంటి, ఒక రిలీజియస్ అలాగే లేకపోతే రిలీజియస్ అని చెప్పకూడదు. ప్రైజ్లో దేవుని బిడ్డలకి చేయడానికి కల్పించారని మాట గమనించండి. ఇది రెండు చేయండి. ఒకటి ఎవరు కూడా మర్చిపోకండి. ఒకటి నన్ను అంటే బాప్టిజము తీసుకోండి, శిష్యులకు ఆజ్ఞాపించారు, వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇవ్వండి అని చెప్పారు. ప్రైజ్లో నండు అదేంటంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే మరణం వరకు ఇది చెయ్యండి. మిగిలిన అన్ని ఉపదేశములు జీవితములో పాటించవలసిన పొరుగు వారిని ప్రేమించండి. ప్రైజ్లో మీరు అదే సాత్వికత్వం కలిగి ఉండండి. ప్రైజ్లో సహాయం చేయండి. ప్రైజ్లో అంటే ఈ రెండింటికి తేడా మనం తెలుసుకోవాలని మాట గమనించండి. రెండింటికి అది దైనందిన జీవితములో మనం పాటించవలసిన, మనం ప్రైజ్లో జీవితములో ఒక భాగంగా మార్చవలసిన, అంటే ఈ సేక్రమెంట్ అనేది ప్రైజ్లో ఒక కర్మము అనేది ఈ రెండు విషయాలు. బాప్టిజం ఒకటి, అదేవిధంగా క్రైస్తవులందరూ చేయవలసిన విషయం ఇది రెండు. ఏంటది? ప్రైజ్లో ఏంటది? బాప్టిజం తీసుకోవటము, బల్లారాధనలో పాలు పొందటము క్రైస్తవులందరూ చేయవలసిన విషయమని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్లో మిగిలిన అన్ని జీవితములో వాడి ఉపదేశమని మాట గమనించండి. మీరు ఇలాగా ఉండండి, ఇలాగ చేయండి అని చెప్తూ ఉండదు. ఇది రెండు ప్రైజ్లో అంటే బోధ అని మాట. మిగిలిన వాటికి ఏమంటారు? బోధ అంటారు. గమనించండి. అపోస్తలుల బోధ కొన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే బోధలు కొన్ని గమనించండి. ఉపదేశం అంటారు. ఏమంటారు దానికి? ఉపదేశం అంటారు. ఇలాగ చేయండి, ఇది ఆజ్ఞ. అంటే ప్రైజ్లో ఆజ్ఞ అండి, పాటించుకోవలసిన రెండు విషయాలని మాట గమనించండి. వేరే ఏ విషయం కూడా మనం చెప్పలేదని మాట. ప్రభు చెప్పలేదు. ప్రైజ్లో ఎందుకు ఈ మాట ఈరోజు చెప్పామంటే, ఈరోజు ముఖ్యంగా ప్రైజ్లో ఒక ప్రత్యేకమైన దినమని చెప్పి క్రైస్తవులందరూ ఏం చేస్తూ ఉంటారంటే పాటిస్తూ ఉండారు, కొన్ని కార్యాలు చేస్తూ ఉండాలి. భక్తికి సంబంధించిన కొన్ని విషయాలుగా ఏం చేస్తారు? చేయిస్తారని మాట.
అంటే చిన్నపిల్లలకి దాని గురించి తెలియదు కదా, ఆ తెలియడానికి నేను చెప్తాను. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రైజ్లో మట్టల ఆదివారం అంటారు, పామ్ సండే అంటారు. గమనించండి, అది ఎందుకు అంటారంటే ప్రైజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చివరి వారములో ప్రైజ్లో కష్టాలు అనుభవించారు. అది ప్రైజ్లో రాజుగా ప్రైజ్లో యెరూషలేముకి ఒక గాడిద మీద వెళ్ళారనమాట. గాడిద మీద వెళ్ళారు. అది ఈస్టర్ సండే యొక్క ముందు సండే వస్తుందని ఒక విషయము ఈ చిన్నపిల్లలందరూ గ్రహించుకోవాలి. దేవుని నామానికే మహిమ కలిగిన కాక. ఆమేన్. ప్రైజ్లో అది ఏ రోజు వస్తుంది? ఈస్టర్ సండే యొక్క ముందు సండే. జస్ట్ తెలివి కొరకు చెప్తున్నాను అంతవరకే తప్ప మరొకటి లేదు. దేవుని స్తోత్రం. అందుచేత ఈరోజు క్రైస్తవులందరూ బెల్లారాధన ఎలాగా బాప్టిజం అలాగా చేస్తూ ఉండారు. అది చాలా ముఖ్యమని అనుకొని గమనించండి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ప్రైజ్లో అంటే అది మాత్రం చెయ్యమని చెప్పలేదు. గమనించండి, అది మాత్రము చెయ్యమని చెప్పలేదు. చెయ్యమని చెప్పేది ఈ రెండు విషయాలేంటి? బాప్టిజం తీసుకోండి, బల్లారాధనలో పాలు పొందండి. బల్లారాధన అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చెయ్యమని అనేక విషయాలు ప్రభు అలాగ చేశారనమాట. అదన్నీ మనము ప్రైజ్లో గమనించండి. అయినా అనేక మంది దీనికి కొంచెము ప్రాముఖ్యం. ఓకే, నేను దాని గురించి చెప్పడానికి కాదు ఇక్కడ నిలబడిందాను. ప్రైజ్లో ఈ యొక్క విషయాలు గమనించండి. దేవుని బిడ్డలకు ఇచ్చిన పాటించవలసిన చేయవలసిన రెండు సేక్రమండు ప్రైజ్లో బాప్టిజం ఒకటి, అదేవిధంగా ప్రైజ్లో బల్లారాధన యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా జీవితంలో మనం కొన్ని బోధలు దేవుడిచ్చారు, కొన్ని బోధ ఇచ్చారు. ఆ బోధ మనం పాటించవలసిన జీవితంలో అది మనము ప్రైజ్లో కీపప్ చేయవలసిన విషయం యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అయినను కొన్ని విషయాలు ఆ దినమును గురించి మనము తెలుసుకోవడానికి నేను చెప్పానని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ప్రైజ్లో ఇది 4 సువార్తలు కూడా మనకు కనిపిస్తుంది. 4 సువార్తలు కూడా మనకు కనిపిస్తుంది మాట. ప్రైజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి ఒక మాట లూకాసు వార్త 19 అధ్యాయము 25 నుండి ప్రైజ్లో 40 వరకు ఉన్న వాక్యము చదివినట్టే ఈ ఇన్సిడెంట్ మనకి లూకాసు వార్తలో కనిపిస్తుంది మాట. ఒక్కసారి ఆ మాట ఒక్కసారి చదవాలని మనం చేస్తున్నాం. ఒక్క మాట చాలు. లూకాసు వార్త 19:25. ఈ మాట అదే 25 చదవండి. వారు అయ్యా వానికి 10 మీనాలు 40 అనిరి. 19 అధ్యాయం అండి. 19 అధ్యాయమా? ప్రైజ్లో ఓకే. మార్కు సువార్త 11 వాక్యం చదవండి. మార్కు సువార్త 11 మొదటి నుండి చదవండి. వారు యెరూషలేముకి సమీపించి ఒలీవా కొండ దగ్గరనున్న బెతాని అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన చూచి ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కనబడను. ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోడుకొని రండి. ఎవడైనాను ఎందుకు ఇలాగ చేయుచున్నాడని మిమ్మల్ని అడిగిన ఎడల ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పుడు. చాలండి, అక్కడ వరకు చదివి ఆపండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా ఈ లోకానికి వచ్చారు. గమనించండి, రాజుగా రావటం అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ యూదులందరూ కూడా ఏమనుకున్నారంటే రోమన్ పరిపాలన నుండి వాళ్ళని రక్షించి ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యం కట్టి ఈయన రాజుగా ఆ పరిపాలన చేస్తారని ఒక ఆలోచన ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూచారని మాట.
ప్రైజులో. అందుకనే వాళ్ళందరూ మెస్సయ్య గురించి ఎదురు చూచారు. మెస్సయ్య అంటే ప్రైజులో గమనించండి, వారిని ఈ యొక్క బానిసత్వము నుండి విడిపించి ప్రైజులో మా కొరకు సొంతంగా ఒక రాజు ప్రైజులో పరిపాలన చేసి మమ్మల్ని విడిపిస్తారని ఒక ఆలోచన ఎవరికి ఉండేది? ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ ఉండేది. కారణం ఏంటి? వారు ఎవరి కింద ఉన్నారు అప్పుడు? రోమన్స్ కింద ఉన్నారని మాట. రోమన్ పరిపాలనలో వారు ఉన్నారని మాట. అందుచేత ఈయన రాజుగా వచ్చారని అందరంటే ఆయన వెంబడించేవారు నమ్మారు ప్రైజులో. అదేవిధంగా ఒక విషయం గమనించండి, అనేక మంది గమనించండి, ఆ 5 రొట్టెలు 2 చేపలతో ప్రైజులో ఆ 5,000 మందిని పోషించిన కూడా ఆ ప్రజలందరూ వచ్చి ఈయన రాజుగా చేస్తామని ప్రైజులో అనుకున్నారని మాట. ప్రభు ఒప్పుకోలేదు. గమనించండి, అందువలనే పుట్టిన సమయంలో ఆ యొక్క జ్ఞానులు వచ్చి హేరోదా యొక్క ప్రైజులో మహల్లోకి వెళ్ళి అక్కడ కూడా రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారని మాట. పీలాతు దగ్గర నిలబడినప్పుడు కూడా ప్రభుతో అడిగారు, నీవు రాజువా అని అడిగినప్పుడు ఏమన్నారు? నీవు అన్నట్టే, నీవు నా రాజు అని చెప్పారు. ప్రైజు. అందరూ ఏమనుకున్నారంటే ఈ లోక ప్రకారం ఒక రాజు వస్తాడు, ప్రైజులో వారిని పరిపాలన చేస్తాడని అనుకున్నారు. గమనించండి, అందుచేత ఆ రోజు ఈ ప్రత్యేకమైన దినం ఏం చేశారంటే ఆయన యొక్క గాడిద ఎక్కుని యెరూషలేముకి వెళ్ళారు. అందరూ ఈయన రాజు అని చెప్పుకొని ప్రైజులో హోసన్నా 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 అని కేకలు. హోసన్నా అంటే ప్రభువా మమ్మల్ని రక్షించండి అని మీనింగ్. హోసన్నా అంటే ఏంటి? ప్రభువా మమ్మల్ని రక్షించండి అని మీనింగ్ అని మాట. అంటే అందరూ ఈయన ఏం చేశారు? రాజుగా చేసేసారని మాట. ప్రైజులో ఆ సమయంలో రాజుగా నియమించబడే ముందు పాత నిబంధన గ్రంథం మనం చూసినట్టయితే అందరూ గాడిద మీద వచ్చారని యొక్క విషయము చరిత్రం అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నామని మాట. అంటే ఈ పగటి వేళ మనము దేవుని సన్నిధిలో ఉండగా ప్రైజులో గమనించవలసిన, అది ఈరోజే మనం జ్ఞాపకం చేసుకోవాలని లేదు, ప్రైజులో మనం ఆ విధంగా చేయాలని లేదు, కానీ వాటిలో ఉన్న కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవటం మంచిదనమాట. అందుకనే ఆ యూదులందరూ కూడా పరిసయ్యులందరూ కూడా ఈయనకు విరోధంగా మారారు. ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు, ప్రైజులో యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడినగాక, యెహోవా పేరట వచ్చినవాడు స్తుతింపబడినగాక, హోసన్నా హోసన్నా. ఈ యొక్క ప్రవచనము జకర్యా గ్రంథము 9 అధ్యాయం 9 వాక్యంలో ఉంది. ఈ ప్రవచనం ఎక్కడ ఉంది? జకర్యా గ్రంథము 9 అధ్యాయము ఒక తర్వాత చదువుకోండి, ఇప్పుడు తీసుకోవడానికి సమయం లేదు. ప్రైజులో అంటే ఆ విధంగా కేకులు వేసి దానికి ప్రైజులో ఒక రాజు రాజుకి ప్రైజులో పొందవలసిన, రాజుకి రావలసిన ఒక ఊరేగింపు అక్కడ జరిగిందని మాట. ఊరేగింపు అక్కడ జరిగింది. ప్రైజులో ప్రజలందరూ కూడా సంతోషించారని ఒక విషయం కూడా మనము గమనించండి. దీని కొరకు ఒక వాహనముగా ప్రభు వాడేది ఎవరినంటే ఒక గాడిదని వాడారు. గమనించండి, అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. అంటే నేను చెప్పబోయే విషయం దాని గురించి అండి. ఆ యొక్క ప్రైజులో గాడిద గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అక్కడ మనము 31 వాక్యం మనం చదివినట్టయితే 31 అలా ప్రైజులో అది కాదు 11 అధ్యాయంలో ప్రైజులో 11 మొదటి నుండి చదివినప్పుడు దాన్ని అంటే ఒక గాడిద కట్టబడి ఉంది, దానినే విప్పుకొని తీసురమ్మన్నారు. అప్పుడు ఎవరైనా మీరు ఇలాగెందుకు చేయుచున్నారని అడిగిన ఎడల ప్రభువునకు కావలసి ఉందని చెప్పుడి. దేవుని స్తోత్రం. ప్రభువుకి కావలసి ఉంది. ప్రైజులో అంటే ప్రభువుకి కావలసిన ఒక గాడిద. గమనించండి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి కావలసిన ఒక గాడిద? ప్రభువుకి కావలసిన ఒక గాడిద అని మాట. గమనించండి, ఈ పగటి వేళ గమనించండి, మనం అందరూ ప్రభువుకు కావలసిన వారమే. నడుస్తాం కాదా? చెప్పండి. ప్రభువుకి కావలసిన ఒక గాడిద ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క మీకు ఆ ఎదురుగా ఉన్న గ్రామములో కట్టబడి ఉంది.
దానినే విప్పుకొని తీసురమ్మని చెప్పారు. ఉదయకాలము అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ప్రైజులో ఈ విధంగా కట్టబడిన అవస్థలో మనం ఉండగా ప్రభుకు కావాలని చెప్పి కొందరిని మీ దగ్గరికి పంపించి ఆ యొక్క కట్టని కూడా విప్పేశారని మాట. ఏదో విధంగా ప్రైజులో మీరు కొందరి దగ్గరికి రావటము, లేకపోతే చర్చికి వెళ్ళటము, లేకపోతే మాట వినటము, కొందరు వచ్చి మీ దగ్గర మాట్లాడటము, ఏదో అద్భుతాలు చేయటము, కట్టబడిన అవస్థ నుండి మీరు విప్పబడారు. కారణం అండి, ప్రభువుని మీరు ప్రభువుకి కావాలి. మీరు ఈ పగటి వేళ అన్ని బంధకము నుండి మీరు విప్పబడారా లేదా? అన్ని బంధకము నుండి వీరు ఆ కట్టె నుండి వీరు మోచనం పొందుకున్నారా లేదా? ప్రభుకి కావాలంటే, ప్రభు వాడుకోవాలంటే, ప్రభు యూజ్ చేయాలంటే, ప్రభు ఎక్కాలంటే, ప్రభు ఒక వాహనముగా వాడుకోవాలంటే అన్ని రకాలైన బంధకము నుండి ఏమవ్వాలి? విప్పబడాలి నీ మాట. ప్రైజులో జీవితములో రకరకాలైన ప్రైజులో ఆ బంధకం ఉంది. ప్రైజులో సాతాను కట్టిన కొన్ని కట్టులు ఉన్నాయి. ప్రైజులో కొన్ని ఆ పరిస్థితులు ఉంది. ఆ వాటన్నింటిలో నుండి మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, విప్పబడిన ఒక ఫ్రీడమ్ మనకు కావాలి, లేకపోతే ఒక ఫ్రీ అవ్వాలని మాట. అన్ని బంధకము నుండి ప్రైజులో అందరము అన్ని బంధకము నుండి విప్పబడ్డారా? ఇదే ప్రశ్న. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ప్రభువుకు కావాలి. బంధించబడిన అవస్థలో ప్రభు వాడుకోరు. మనం ప్రభువును మోయలేము. గమనించండి, ప్రభువును మోయాలంటే మనము స్వతంత్రులుగా ఉండాలి. ప్రభువును మోయాలంటే మనము విప్పబడాలి. అనేక రకాలుగా ప్రైజులో ఈ పగటి వేళ ప్రభు ప్రతి ఒక్కరి గురించి చెప్పే మాట, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి అని చెప్పినప్పుడు కొన్ని ప్రభువుకి సమర్పిస్తూ ఉండడానికి కొన్ని బంధకం అండి. ప్రైజులో బంధించబడిన అవస్థ. చర్చికి వచ్చినా ఆ బంధకం అలాగా ఉండిపోతుంది. ప్రైజులో దేవుని సన్నిధిలో మనం వచ్చినా, ప్రార్థన ఇంటిలో చేసిన కొన్ని బంధకము నుండి విడుదల పొందే వారంగా ఉండాలి. అటువంటి వారిని దేవుడు వాడుకునే వారంగా ఉండాలని మాట. దేవుణ్ణి మోసి ఒక స్థాయిలోకి మనం వస్తామని మాట. గమనించండి, దేవునికి కావాలన్నారు. గమనించే ప్రభుకి కావాలి. ఆ ప్రభువుకు కావలసిన మీరు ఆయన వాడుకునే, లేకపోతే వాడుకోవటం అంటే ప్రైజులో ప్రభు మన మీద ఎక్కువాలి, లేకపోతే ఏదో విధంగా ప్రభు వాడుకోవాలంటే అక్కడ నుండి ఏం చేయాలి? విప్పబడిన ఒక అవస్థ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఈ పగటి వేళ మనమే ఒక ప్రశ్న అడగండి. మమ్మల్ని ఏ కార్యాలు కట్టబడి ఉంది, ఏ విషయాల నుండి మనకి విడుదల రావటం లేదని ఆలోచన చేసి కొన్ని విషయాలు చెప్పండి. మనుషుల్ని బంధించే కొన్ని విషయాలే అండి తెలుస్తూ ప్రైజులో బంధించే విషయంగా విడుదల పొందలేను. కొందరు అంటారు, ప్రభువా ఈ పరిస్థితిని ఒక విడుదల దయచండి. మీ యొక్క లేమి గురించి కాదు అక్కడ బంధకం అనేది. గమనించండి, ఆ లేమి కూడా బంధకము. ప్రైజులో అంటే అది కూడా బంధకంగా మనం తీసుకోకూడదు. గమనించండి, ఎప్పుడైతే మీరు విప్పబడతామో ఈ విషయాల్లో కూడా నీవు విప్పబడే వారంగా ఉంటారని మాట ధ్వనిస్తూ. ఏంటి? కొన్ని బంధించబడిన కొన్ని విషయాలు ఉంటాయి జీవితంలో. గమనించండి, అన్నీ మన స్వభావ సంబంధమైన విషయం. స్వభావ సంబంధమైన విషయము. సాతానే ప్రైజులో ఆ యొక్క ముడి వేసి మమ్మల్ని అక్కడే ఉంచుతారు. కొందరు దీనిని విప్పి బయటికి వస్తారు. వారికి దేవుడు చెప్తారు, నీవు బాప్తిసం తీసుకోండి అని చెప్తారు. గడుస్తాం ఆ కొందరికేమో చెప్పండి అండి, మన స్వభావానికి సంబంధించినదన్నీ మమ్మల్ని బంధించి ఉన్నారన్నమాట. అది కోపం అవ్వచ్చు, లేకపోతే తాగుడు అవ్వచ్చు, లేకపోతే మత్తు పదార్థాలు అవ్వచ్చు, లేకపోతే గర్వం అవ్వచ్చు, లేకపోతే ప్రైజులో చెప్పండి కోపం అవ్వచ్చు, ఆచారాలు అవ్వచ్చు, ప్రైజులో అదేవిధంగా చెప్పండి తగ్గింపు లేని జీవితం అవ్వచ్చు. ఇదన్నీ కూడా మమ్మల్ని ఏం చేస్తాము?
బంధించబడి ఉంది. కొన్నిసార్లు పశ్చాత్తాపం కూడా వస్తుంది. గమనించి, కొందరికి డబ్బు మీద ఆశ అవ్వచ్చు, ప్రేమే అవ్వచ్చు, గమనించండి. కొందరికి దొంగతనం అవ్వచ్చు, గమనించండి. కొందరికి వ్యభిచారం అవ్వచ్చు, ఇంకా కొందరికి గొడవే అవ్వచ్చు, ఇంకా కొందరికి బూదులు అవ్వచ్చు. తెలియకుండానే బంధించబడి ఉంది కనుక ఇది ఈజీలీ మనుషుల మీద వస్తుందని మనం గమనిస్తాం. అక్కడ నుండి విప్పబడాలి, దేవుడు వాడుకోవాలని స్తోత్రం. దేవుడికి కావాలని చెప్పినప్పుడు ఈ పరిస్థితి ఇలాగా అన్ని విషయాలు, చాలా విషయాలు మనం చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితి నుండి మనకి విడుదల కావాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్లో చర్చికి వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేసేవారైనా చేయకపోయినా, కొన్ని బంధకములు ఇప్పుడు కూడా ఈ పగటి వేళ బాప్టిజం తీసుకొని బెల్లారాలలో ఉన్నవారికి కూడా జీవితంలో ఇటువంటి కొన్ని బంధకములు బంధించబడలేదా? చెప్పండి. పూర్తిగా విప్పబడే వారంగా ఉండాలి మన. హల్లెలూయా. అప్పుడు ప్రభు మన మీద ఎక్కుతారు. అంటే ఎక్కటం అంటే ప్రభువుకు కావలసిన వారుగా మారుతారని మాట. ప్రభుకి కావలసిన వారుగా. ప్రైజ్లో గమనించండి. ఈ ఉదయకాల సమయము మనం ప్రశ్నిస్తాం, నిజముగా అన్ని విడుదల నేను పొందామా? ప్రైజ్లో అన్ని విడుదల నేను పొందానా అని యొక్క ప్రశ్న మనం అడిగే వారంగా ఉండాలి. ప్రైజ్లో ఎందుకంటే ప్రభువుకు నీవు కావాలి, ప్రభువుకు నేను కావాలి, మీరు కావాలి, అందరు కావాలి. ప్రైజ్లో ప్రాబ్లం ఏంటంటే బంధించబడిన అవస్థ అన్నమాట. హల్లెలూయా. అనేక బంధములు విప్పబడింది, కొన్ని ఇంకా విడుదల రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుల పౌలు వాక్యం చెప్పినప్పుడు హృదయము విప్పబడింది అని ఉంది. ఎవరిది? తెరవబడింది అని ఉంది. లూదియా ఒక హృదయం. అక్కడ కూడా హృదయం తెరవబడటం అంటే ప్రైజ్లో గమనించండి, మన హృదయాల్లో కూడా చాలా అరలు ఉన్నాయి, లేకపోతే రూమ్స్ ఉన్నాయి. ప్రైజ్. మనం కూడా హృదయం విప్పి ప్రభువుని ఏం చేస్తాము? ఆహ్వానిస్తాం. కానీ కొన్ని రూమ్స్ తెరవకుండా మన కోసం మనం దాచుతారని మాట, లోక్ చేసి ఉంచుతాము. దానిలో ప్రభు ప్రవేశించడానికి లేదు, ప్రభు ప్రవేశించలేరు. గమనించండి, అన్ని రూమ్స్ తెరవబడాలి ప్రభు కొరకని మాట. ఆమేన్. అంటే అదే బంధకము నుండి విడుదలండి, లేకపోతే కట్టబడిన అవస్థ నుండి విడుదలని మాట. గమనించండి. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా అడిగే ప్రశ్న, మీ జీవితంలో విడుదల రావటం లేదా? మనం ఎప్పుడు కూడా విడుదలని వచ్చినప్పుడు ఆ ప్రైజ్లో భౌతిక విడుదల గురించి ఆలోచిస్తాం, ఈ లోకములో జీవించడానికల్లా విడుదల గురించి ఆలోచిస్తాం. మన యొక్క ప్రైజ్లో జీవితంలో ముందుగా 70 సంవత్సరం 80 సంవత్సరం జీవించడానికి అవసరమైన విషయాల గురించి ఆలోచిస్తాం. కానీ గమనించండి, బేసికలీ మనము ప్రైజ్లో కొన్ని కట్టులు విప్పబడాలి ప్రైజ్లో. అప్పుడు మాత్రము ప్రభు కోరుతారు. ఆ ప్రభు ప్రైజ్లో మిమ్మల్ని హల్లెలూయా వాడుకున్నారు. దేవుడు సంతోషించేవాడే ఉన్నాడని మనం తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో ఈ రాత్రి పగటి వేళ అడగండి, ఇంకా ఎక్కడైనా కోణ కానీ మూల కానీ ఇంకా విప్పబడలేనిది ఉందా? ఆ తాళం మన చేతిలో ఉంది. ప్రభువుకు అప్పగించలేని పరిస్థితిలో ఉన్నట్టయితే అది కూడా బంధకమండి. అక్కడ నుండి కూడా విప్పబడి ప్రైజ్లో అన్ని రకాలుగా ప్రైజ్లో మనం దేవుని స్థలంలో స్వాతంత్ర్యం పొందేవారంగా ఉండాలి, సంతోషించేవారంగా ఉండాలి. ప్రైజ్లో ప్రభువుకు అదే కావాలని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా విప్పబడలేదంటే ఏమవ్వాలి? విప్పబడాలి. ప్రైజ్. అందుకనే ప్రైజ్లో దేవుని యొక్క వాక్యము అందించబడుతుంది. ప్రైజ్లో దేవుని యొక్క వాక్యము అందించబడుతుంది. లేకపోతే వాక్యముకి అవసరమే లేదు. ప్రతిరోజు ఒక ప్రైజ్లో ప్రభు మాట్లాడారంటే ఏం చేస్తాము? అక్కడ ఎక్కడో ఏముంది? బంధకం. సాతాను యొక్క పని కట్టడం.
మనం బంధించబడిన వారు విప్పుబడినప్పుడు కూడా కొన్ని విషయాలు ఏం చేస్తారంటే బంధిస్తారనమాట. ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఆ వివేకముతో ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ప్రైజ్లో ప్రభు సంతోషిస్తారు. అటువంటి యొక్క గాడిదను విప్పుకొని తీసుకొని వచ్చారు. ప్రభు వాహనం ఎక్కారు. ఆ వాహనం మీద ఒక రాజుగా ఆ ప్రైజ్లో ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నంబర్ 1 ఏంటి? జీవితంలో ఉన్న బంధకాలన్నీ కూడా విప్పబడాలి. ప్రైజ్ తెంచాలి. ఎటువంటి బంధకం మన జీవితంలో ఉండకుండా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే హృదయం యొక్క రూమ్స్ అన్నీ కూడా తెరవబడాలి అని మాట గమనించండి. అప్పుడు మనం ఫ్రీ అవుతాము, సంతోషిస్తాం, ఆనందిస్తాం. ప్రైజ్లో ఒక మాట ఈరోజు చదివిన కీర్తనలో ఉంది. 18:21 చదవండి. 18 కీర్తన 20. నా నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చాను, నిర్దోషత్వమును బట్టి. అందరూ వినండి. దేవుడు ప్రతిఫలం ఇచ్చేది, విడుదల ఇచ్చేది దేని బట్టి అంట? నిర్దోషత్వను బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషత్వను బట్టి. ఎవరికి? ప్రైజ్లో దేవుని బిడ్డలని అనబడిన వారికి, దేవుని సన్నిధిలో ఉన్నవారికి, క్రైస్తవులని అడగనబడిన వారికి, బాప్టిజం తీసుకొని బెల్లలో పాలు పొందిన వారికి. నీకు ఇంకను బంధకం ఉండిపోయింది, లేకపోతే ప్రైజ్లో నిష్కళంకత్వం లేని పరిస్థితి జీవితంలో ఉన్నట్టయితే, ఉన్న నిష్కళంకత అక్కడ అపదానం నిష్కళంకమేనా? నిర్దోషమును బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను, నిర్దోషమును బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్లో హల్లెలూయా. ఎక్కువ నిర్దోషత్వము, ఎక్కువ ప్రతిఫలం. ఎక్కువ అంటే దోషం లేని జీవితము, ప్రైజ్లో ప్రతిఫలమని మాట. ఎక్కువ విషయం నుండి విడుదల పొందాము. ప్రైజ్లో అందరూ గమనించండి. ప్రైజ్లో ఇప్పుడు సపోజ్ ఒక 100 బంధకం అనుకోండి. ప్రభువులో వచ్చిన తరువాత, లేకపోతే బెల్లారాధన అలా అంటే విశ్వాసుల యొక్క జీవితంలో కొందరిలో 50 ఉండవచ్చు, కొందరిలో 10 ఉండవచ్చు, కొందరిలో ప్రైజ్లో 25 ఉండవచ్చు, కొందరిలో ప్రైజ్లో. అవునా కదా? చెప్పండి. ప్రైజ్లో అది చూచేది దేవుడే, మనం కాదు. మన జీవితంలో మనం చూసుకోవాలి ఎన్ని బంధకములు ఉంది, లేకపోతే దోషకరమైన ఎన్నో కార్యాలు నా జీవితంలో ఉండిపోయిందని ఒక విషయం మనం గమనించినట్టయితే ఈజీగా మనము ఏమవుతాము? వాటి నుండి కొందరు కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. అందరూ వినండి. కొందరు కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. అయ్యో నేను ఇలాగ ఉండకూడదు, ప్రైజ్లో ఇలాగ ఉండకూడదు. రోజు మారు మనసు పొందేవారు కూడా ఉన్నారు అండి. రోజు మారు మనసు పొందేవారు కూడా, అంటే ప్రైజ్లో రక్షణ పొందేవారి గురించి కాదు, అంటే నిన్న రాత్రి కూడా విన్నారు. ఏంటి? చావునే ఉన్న మిగిలిన వాటినే బలపరచండి. ప్రైజ్లో మీరు ఉపదేశం పొందిన సమయం గురించి ఆలోచన చేయండి. ఆ మొదటి దినాలు గురించి ఆలోచన చేయించి ప్రైజ్లో ఎలాగ ఉపదేశం పొందారో జ్ఞాపకం ఉంచుకొని మారు మనసు పొందండి అని చెప్పి నిన్న రాత్రి మనం విన్నాము. స్తోత్రం. అంటే నంబర్ 1 ప్రభువుకి మేము కావాలి. ప్రభువుకి యూస్ఫుల్గా ఒక పాత్రంగా మనం ఉండాలంటే కంప్లీట్ విప్పబడాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కంప్లీట్ విప్పబడాలి. దేవుని స్తోత్రం. రెండో విషయంలోకి మనం వచ్చినట్టయితే, ప్రభువుకి కావాలని చెప్పినప్పుడు మనలో కావలసిన మరొక గుణం గమనించండి. మరొక గుణం ఏంటంటే పరిశుద్ధత. కొన్ని వారము నుండి దాని గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాము. ఏంటి? పరిశుద్ధత గురించి. ప్రభు వచ్చేది పరిశుద్ధుల గురించి అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రభు వచ్చేది ఎవరి కొరకు? ఆ పరిశుద్ధుల కొరకు ప్రభు వస్తున్నాడని ఒక విషయం మనం ఎరిగి పరిశుద్ధత కలిగి, ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ప్రైజ్లో పరిశుద్ధత కొరకు నిలబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12 ఉండి ఆయన పరిశుద్ధత కలిగి ఉండడానికి మమ్మల్ని పిలిచారు, అదేవిధంగా మమ్మల్ని శిక్షిస్తున్నారు కూడా. దేవుని వాక్యం మనకు మమ్మల్ని ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారంట. గమనించండి. ఆ యొక్క పరిశుద్ధత కలిగి ఉండడానికి మమ్మల్ని శిక్షిస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్లో
మొన్న ఎప్పుడో జోసెఫ్ గురించి నేను మాట్లాడాను. మొన్న ఎప్పుడో జోసెఫ్ గురించి మాట్లాడాను అందరు. ఫ్రైడే గమనించండి ఒక్క విషయం, జోసెఫ్ని తీసుకోండి. జోసెఫ్ యొక్క జీవితంలో ప్రైజులో ఒక ప్రైజులో సమస్య వచ్చింది. సమస్య ఏంటి? ప్రైజులో పాపం చేయడానికి ఛాన్స్ వచ్చింది. పాపం చేయకుండా అక్కడ బంధించబడలేదు, పాపములో బంధించబడకుండా ఆయన బయటపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనే ముందుగానే తీర్మానం చేసుకొని ఉన్నారు, నేను ఇటువంటి ఘోర పాపము చెయ్యకూడని తీర్మానం ఉంది కనుక ఆ బంధకము నుండి బయటికి వచ్చారని మాట గమనించారు. కొందరు ఆ బంధకం విప్పకుండా అలాగే ఉండిపోయే పరిస్థితులు ఉందని గమనించారు. అంటే అదొక వ్యభిచారం గమనించండి. మన జీవితంలో ప్రయోజనం వ్యభిచారమని ఆ బంధకం కాకపోవచ్చు, ఇంకా కొన్ని బంధకాలు ఉండవచ్చు అనమాట. పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, అయ్యో ప్రైజులో నేను అక్కడ నుండి బయటపడితే బాగుండని. ఒకవేళ ప్రైజులో పాపం చేసిన తర్వాత ఆలోచన వస్తుంది, అయ్యో నేను చెయ్యకుండా ఉంటే బాగుందని ఆలోచన వస్తుందని మాట. జోసెఫ్ శారీరక సుఖం కోరలేదు, పరిశుద్ధత కోరుకున్నారని మనం తెలుస్తాం. ఈ బంధకము నుండి విడుదల ఉండడానికి కారణమేంటి? అల్పకాల పాప భోగం అండి. తెలుస్తాం. హలో, బంధకములు ఎందుకు ఉండిపోతున్నారంటే అల్పకాల పాప భోగం. ఆ అల్పకాల పాపము నుండి బయట పెట్టాలి. ప్రైజులో గమనించండి, అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాము. తెలుస్తాం. మంచి వ్యక్తులుగా ఉండవచ్చు. అందరూ వినండి ఏంటి? మంచి వ్యక్తులుగా ఉండవచ్చు. గమనించండి, ప్రైజులో ఎవరికే దోషం చేయరు. అంటే ప్రైజులో కొన్ని మంచితనం మనం చేస్తూ మంచి వ్యక్తులుగా ఉన్నవారు చాలామంది సమాజంలో మనం చూస్తున్నాము. కానీ పరిశుద్ధత అనేది దేవుని స్వభావం అని మాట. ఆ దేవుని స్వభావం కలిగిన ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రైజులో స్వభావం కలిగిన వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ప్రైజులో జోసెఫ్ అది చేశారు. ఆ బంధకం అదనే బంధించలేదు, బయటపడ్డారు. ప్రైజులో దాని తర్వాత కష్టాలు వచ్చింది, కానీ దేవుడు ఆ కష్టమును చూచి ఆ నిర్దోషతమును చూచి ఉన్నత స్థాయిలో జోసెఫ్ను ఎంచుకున్నారని మనదనిస్తాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చారు. మీలో నిర్దోషత ఉందా? తప్పనిసరిగా దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో పాపము గమనించండి. కొందరు అంటారు కదా, అంటారు ఎవరి పాపము వారిది. ఎందుకంటే ప్రైజులో వారికి పాపం చేస్తున్నారని చెప్పి నేను చేయాలని, వారు పాపం చేశారు, వారు అనుభవిస్తారని ప్రైజులో గమనించండి. ఈ యొక్క విషయము ఈ పగటి వేళ గమనించండి. ప్రభువుకు కావాలంటే ప్రభు కోరేది పరిశుద్ధమైన వాటిని దేవుడు కోరుతున్నారని మనం తెలుస్తాం. పరిశుద్ధంగా లేదు అంటే ప్రభు కోరటం లేదు. ప్రేసలో పరిశుద్ధమైన జీవితము దేవునికి సమర్పించాలని దేవుడు కోరుతున్నారు. అది ప్రభు అంగీకరిస్తారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మొన్న కాదు, ఒకరోజు నేను చెప్పాను కూడా ప్రైజులో లడ్డు మంచిదే, కానీ ఆ లడ్డు ఒక కుష్టి వ్యాధి కలిగిన వారిస్తే తీసుకోవడానికి ఇష్టపడరు. తీసుకుంటారా? లడ్డు అండి మంచి, లడ్డూలో ఏం ప్రాబ్లం లేదు, కానీ అది ఇచ్చే వ్యక్తి ఎటువంటిదో అని యొక్క విషయము కొంచెం చూస్తారని మాట గమనించాడు. లేకపోతే భోజనమైనా సరే, ఎవరైనా భోజనం పెడితే తప్పనిసరిగా భోజనం వైపు కాదు చూసేది, ఆ ప్లేట్ ఎలాగ ఉందని ఫస్ట్ చూస్తారు. నేనైతే చూస్తాం, భోజనం కాదు చూసేది, ఏం చూస్తాము? ఆ ప్లేట్ ఎలాగ ఉంది. రైతులో అండి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రభు చూడరా? రైతు మీ ఆరాధన మంచిదే, అందరూ వచ్చి ఇక్కడ కన్ను మూసుకొని ప్రభువా స్తోత్రమని చెప్తా. ప్రభువా ఆరాధన ఎవరు అర్పిస్తున్నారు అది ప్రభు చూస్తున్నారని మాట. ఆ ఆరాధన ఏ హృదయం నుండి వస్తుంది ఆ హృదయం ప్రభు చూస్తారని మాట. దాని స్తోత్రం. అది శుద్ధంగా ఉందా, పవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, ఆ ఆరాధన దేవుడు అంగీకరించేవాడే ఉన్నాడని మాట. దాని స్తోత్రం.
పరిశుద్ధమైన ప్రార్థన. గమనించి ప్రభు ఏం కోరుతున్నారండి? పరిశుద్ధమైన ప్రైజులో పరిశుద్ధంగా ఉండే ప్రభు వాడుకో అంటే ప్రభుకు కావాలని చెప్పినప్పుడు మమ్మల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రైజులో పరిశుద్ధపరచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా ప్రభువుకు కావాలని చెప్పినప్పుడు మనకు మంచి లక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఆ గాడిద పైన ప్రభు ఎక్కాడు. అక్కడ అస్సలు గాడిద యొక్క స్వభావం ఉండే ప్రభు యెరూషలేముకి చేరేవాడు కాదు. అవునా కదా? గాడిద ఎటు వెళ్తారు? అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అక్కడ బురద ఉండి అక్కడ పడతారు, లేకపోతే ఏదో తినడానికి ఉండే ప్లేసులో ఒకే గురి కలిగి ఉండినప్పుడు మాత్రమే ప్రభు వాడుకోవడానికి ఇష్టపడతారని మనం తెలుస్తాం. హల్లెలూయా. గాడిద యొక్క గురి కూడా మారుది. ఏ గురి? యెరూషలేముకి తీసుకెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యెరూషలేముకి తీసుకెళ్ళాలి. ఆ గురితోనే ప్రైజులో ముందుకు సాగడానికి అంటే కెట్టులు విప్పినప్పుడు గాడిదకి ఒక మార్పు వచ్చింది, స్వభావానికి మార్పు వచ్చిందని మాట గమనించాను. ప్రభు కావాలన్నప్పుడు ప్రైజులో ఒకటి ప్రైజులో ఆ యొక్క గురి కూడా మారిందని మాట. ప్రైజులో అటు ఇటు ప్రైజులో తిన్నగా వెళ్ళటం మొదలుపెట్టారు. తెలుస్తాం. హల్లెలూయా. మనం కూడా ప్రభు కావాలి అని చెప్పినప్పుడు ఏం చేయాలండి? తిన్నగా మనం వెళ్ళాలి. గురి మనకు ఉండాలి. ఆ గురి తప్పిపోవడానికి లేదు. ఆ గురి ప్రీజలో ఆ గురి మారిపోవడానికి లేదు. పరలోకమే మన గురి, ప్రభువు రాకడే మన గురి. ప్రైజులో దేవుని రాజ్యమే మన గురి. దేవుని రాకలో ఎత్తబడాలి, అదే మన గురి. కనుక ఆ గురి వైపు మాత్రం చూసుకొని మన ప్రయాణం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకనే ప్రభు చెప్తున్నారు, దేవునికి కావాలంట. దేవునికి కావాలి అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే విప్పి తీసి వచ్చారో గురి, ఈ దినాలు అనేక మంది యొక్క గురి వేరే అండి. పరలోకమని రాకడని యొక్క గురి కొంతమందికి మాత్రమే ఉంది ఈ లోకములో. అంటే క్రైస్తవ ఆ సమాజం మనం చూసినట్టయితే అందరి యొక్క గురి ఈ దినాల్లో చాలా మారిపోయిందని మాట. ప్రభు రాకడ గురించి ఎవరు మాట్లాడరు. ప్రైజులో హల్లెలూయా. పరలోకం గురించి ఎవరు మాట్లాడరు. గమనించండి, మాట్లాడడానికి వేరే అనేక టాపిక్స్ ఉన్నాయి. ప్రైజులో ఈ దినాల్లో మాట్లాడడానికి అనేక టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడతాం. ప్రైజులో ఇప్పుడు ఎలక్షన్స్ గురించి మాట్లాడతాం. గమనించండి. పర్సనల్లీ వెళ్తే పిల్లల యొక్క స్టడీస్ గురించి మాట్లాడతాం. ప్రైజులో కార్ల గురించి మాట్లాడతాం. లేకపోతే గమనించండి, ప్రైజులో ఆపోతే ఇల్లు గురించి మాట్లాడతాం, స్థలం గురించి మాట్లాడతాం, బిజినెస్ గురించి మాట్లాడతాం. ఇటువంటి అంటే తప్పు లేదు, కానీ మెయిన్ గురి ఏమీ ఉండాలి? ఆ యొక్క గురి. అంటే ఈ లోకంలో జీవించినప్పుడు ఇటువంటి వద్దని కాదు నేను అనేది. ఆయన ప్రభు గురించి ఉన్న ఆలోచన, రాకడ గురించి ఉన్న ఆలోచన. ఈ ప్రైజులో ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కుందో ప్రభు యెరూషలేమే తన గురి. గమనించండి. లేకపోతే ప్రభు కంట్రోల్ చేశారా? కొరటాలు తీసుకుని కొట్టి తీసుకెళ్ళాడా? అదే చదవే ఏం చేస్తుంది ఇక్కడే? ప్రైజులో తిన్నగా వెళ్ళిపోయింది యెరూషలేం వైపు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మన జీవితంలో కూడా ప్రభువును మనం మోసామా, తిన్నగా ఉండాలి మన చూపు, మన నడక తిన్నగా ఉండాలి, మన గురి సరిగా ఉండాలి. ప్రైజులో ప్రభువును ఆ యొక్క యెరూషలేములో తీసుకెళ్లారు. అందరు బట్టి ప్రైజులో ఈ యొక్క ప్రైజులో ఆ గురి కలిగిన వారిగా మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క గాడిదలో వచ్చిన మరొక మార్పు కూడా ఉందండి. ఆ గాడిద యొక్క స్వరము కూడా కొంచెము అనవరసరంగా మాని ప్రైజులో అక్కడ అరవలేదు. గమనించి అరచారు అనుకున్నారా? అరిస్తే తీసుకెళ్ళి. గమనించండి, అక్కడ ప్రజల యొక్క కాక అందే తప్ప ప్రైజులో ప్రభు నీవు ప్రభువుకి కావాలంటే మీ యొక్క ప్రైజులో స్వరము మారాలి, ప్రైజులో మాటలు మారాలి.
నాలుక మారాలి, మాటలు మారాలి, దేవునికి ఇష్టమైన మాటలే రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అది కూడా ఒక బంధకం అండి. దేవుని స్తోత్రం. ఏ ఛాన్స్ వచ్చినా ఆ ప్రైజ్లో బూదులే మాట్లాడతారు. గమనించండి, బంధకం అది ప్రైజ్లో. అవునా కదా? ప్రైజ్లో అటువంటి మాటలు, బూదులు, సరస్సోక్తులు, చెప్పండి, ప్రైజ్లో నాలుక నుండి వచ్చేదే. ప్రైజ్లో మీ యొక్క మాటలు అబద్ధాలు, లేకపోతే సరస్సోక్తులు, లేకపోతే ప్రైజ్లో అటువంటి కొన్ని మాటలు నోటి నుండి రావడానికి లేదు. ప్రైజ్లో నీ మాటలు ఉప్పుతో రుచి చేసేదిగా ఉండాలి, కృపతో ఉన్నదిగా ఉండాలి. ప్రైజ్లో ఎదుటి వాళ్ళకి ప్రైజ్లో ప్రేరేపణ అంటే సంతోషం కలిగేదిగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మన స్తోత్రం. అంటే గాడిద స్వరం వినడానికి బాగుందా అండి? విన్నారా ఎప్పుడైనా? దేవుని స్తోత్రం. అయ్యో, గాడిద చాలా విలువైనది. గమనించండి, గాడిద పాలకి 1 లీటర్కి 1000 2000 అంట. గాడిద పాలు చాలా కాస్ట్. గమనించండి, అంటే దొరకటమే కష్టం. అది ప్రైజ్లో తాగితే మంచిదంట. విన్నారా ఎప్పుడైనా? దాని యొక్క ఈ మాంసం కూడా మంచిదంట. ప్రైజ్లో మాంసం కూడా మంచిదంట. ప్రైజ్లో చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. గమనించండి, ప్రైజ్లో ఆయన ప్రభు ఎక్కిన తరువాత అనవసరమైన ఏ మాటలు రాలేదు, కానీ ఒకే ఉద్దేశము, ఎక్కడ చేరాలి? యెరూషలేము చేరాలని ఒక ఉద్దేశంతో ప్రభువును మోసుకొని యెరూషలేము వైపు తీసుకెళ్లారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రైజ్లో విప్పబడాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చెప్పండి, గులి కలిగి లక్ష్యం కలిగి ఉండాలి. మన నోటి మాటలు మారాలి. దేవుని నామాన్ని. ఇప్పుడు కూడా బాప్టిజం తీసుకునేవారు, బెల్లారా తీసుకునేవారు నోటి మాటలు మారని వారు లేరా? బంధకం. ఏమంటారు దానికి? బంధకం. విప్పబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. నోటి మాటలు మారాలి. అప్పుడు మాత్రమే ప్రభువుకి ఇష్టము. ప్రభు కావాలి అని చెప్పినప్పుడు తప్పనిసరిగా మన మాటలు మధురంగా ఉండాలి, కృపతో కూడినదై ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, బలపరిచే విధంగా ఉండాలి. ప్రైజ్లో వాళ్ళకి దోషం కలిగించే విధంగా మాటలు మాట్లాడకూడదు. ప్రైజ్లో గమనించండి, అటువంటి యొక్క ప్రైజ్లో ఆ చేంజెస్ ఈ యొక్క గాడిదలో కూడా మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు సాగినట్టయితే ప్రైజ్లో ఇప్పుడు ప్రభువుకు వెళ్ళడానికి రోడ్డు మీద ఏం చేశారంట? ప్రైజ్లో అదేవిధంగా గాడిద మీద కూడా ఏమేశారు? బట్టలు వేశారు. ప్రైజ్లో నేను అడుగుతున్నాను, ప్రభు కొరకైనా గాడిద కొరకైనా? చెప్పండి. హల్లెలూయా. ప్రభు కొరకే, కానీ దాని యొక్క లబ్ధి, దాని యొక్క ప్రైజ్లో ఉపయోగం ఎవరికి వచ్చింది? గాడిదకి వచ్చింది. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనుషులు రెస్పెక్ట్ చేయటం మొదలుపెట్టారని మనం తెలుస్తాం. మనుషులు ఏం చేశారు? రెస్పెక్ట్ చేశారనమాట. ఆ యొక్క ప్రైజ్లో ఇదేశారు, బట్టలు వేశారు, లేకపోతే కొమ్ములు, మట్టలు, అదేవిధంగా బట్టలు, ఇదన్నీ వేసి ఏం చేస్తున్నారు? ప్రభువును ఊరేగిస్తున్నారు. దానిపైన నడిచేది ఎవరండి? గాడిదే అన్నమాట. అంటే గమనించారు. ప్రైజ్లో ఈ విప్పబడిన అవస్థలో మీరు ఉండే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండే గురి కలిగి మీరు ముందుకు సాగితే మంచి మంచి మాటలు మీ నోటి నుండి మీరు మంచి మాటలు పలికినప్పుడు ప్రజలు రెస్పెక్ట్ చేయరా? చెప్పండి. మీ ఉద్యోగ స్థలములో మీకు రెస్పెక్ట్ ఉంది, మీ కుటుంబములో మీకు రెస్పెక్ట్ ఉంది, సంఘములో కూడా రెస్పెక్ట్ ఉంది. అందరూ రెస్పెక్ట్ చేస్తారు. దేని బట్టి అంటే మిమ్మల్ని బట్టి కాదు, మీ మీద ఉన్న
ప్రభువును మీరు మోస్తున్నారు కనుక, ప్రభువుని కలిగి ఉన్నారు కనుక, ప్రభు నీకు కావాలి కనుక ఆ ప్రభువుని బట్టి మిమ్మల్ని మనుషులు రెస్పెక్ట్ చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏముండాలి? విప్పబడిన అవస్థ, అన్ని బంధకము నుండి విప్పబడాలి. గురి కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, మంచి నోటి మాటలు బాగుండాలి. ఈ యొక్క సత్యం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా యెరూషలేము చేరారు, యెరూషలేముకి వెళ్ళిపోయారు. అందరూ ప్రైజ్ ది లార్డ్ కాకిలు వేస్తున్నారు. ఏంటి? హోసన్నా, హోసన్నా, ప్రభువు నామములో వచ్చేవారు. ఇది చూసినప్పుడు అక్కడ కొందరు ఇష్టపడలేదు. వారు చెప్తారు, నోరు మూసుకొని ఉండమని చెప్తున్నారని మాట. అప్పుడు ప్రభు ఏమన్నారంట? వీళ్ళు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తారని చెప్తున్నారు. ఓకే, అది అలాగే ఆ సంఘటన అలాగే అయిపోయింది. మరలా ఒక్క మాట కూడా మిమ్మల్ని నేను ప్రేసలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళారు, గాడిదని వదిలేశారు. గాడిదను వదిలేశారు. గాడిద ఎక్కడికి వస్తుంది? ఓనర్ దగ్గరికి వస్తుంది. అవునా కదా? క్రైస్తవం. ఎందుకంటే తప్పనిసరిగా గాడిద అయినప్పుడు కూడా సాయంకాలం ఎక్కడికి వస్తుంది? తిరగడానికి అన్ని చోట్ల తిరుగుతుంది, కానీ సాయంకాలం మాత్రము అంటే అది దేవుని వాక్యం కూడా చెప్తుంది. గమనించండి, యెషయా గ్రంథంలో ఉంది, గమనించండి. గాడిద దాని ఓకే ఇంటి తెలుస్తుంది, ఇంటికి వస్తాయని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిరిగి వచ్చినప్పుడు ఉన్న గాడిద గురించి కొంచెం ఆలోచన వచ్చింది. చెప్పగలుగుతారా? ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చినప్పుడు స్వరం మరలా తిరిగి ఏమవుతుంది? కారణం ఏంటి? ప్రభు లేడు. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిదో ఎవరిని తెలియదు. పొలంలోకి వెళ్ళి తినటం మొదలుపెట్టారు. గమనించండి. మనుషులు ఏం చేస్తారు? రాళ్ళు వేస్తారు. ప్రైజ్ ది లార్డ్. రాళ్ళు వేస్తారు. అవునా కాదా? చెప్పండి. అప్పుడు అడ్డు వెళ్ళినప్పుడు రాళ్ళు వేయలేదు. కారణం ఏంటి? మార్పు వచ్చింది. ప్రభు ఉన్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చినప్పుడు ఎవరు లేరు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు బట్టలు పేర్చలేదు, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అది కాకుండా ప్రజలు ఏం చేశారు? పిల్లలు తప్పనిసరిగా రాళ్ళు వేస్తారు. గమనించండి. ఈ పగటి వల్ల గమనించండి. ప్రభు మనకు తోడే ఉండే ఎవ్వరు మన మీద రాళ్ళు వేయడానికి లేదు. నష్టం అంటే కొందరు కోపంతోనూ, కొందరు అసూయతో, కొందరు ప్రైజులో అటువంటి తప్ప ప్రైజులో ఎవరు కూడా ప్రైజులో మమ్మల్ని నిందించడానికి దూచి. ఎందుకంటే ప్రైజులో ప్రభు మనకు తోడు ఉన్న కాడికి తెలుస్తాం. ప్రభు మనతో ఉండే ప్రైజులో మనం ముందుకు సాగడానికి ప్రైజులో కరుదు. ప్రభు ఎవ్వరు మమ్మల్ని దోషం చేయడానికి ట్రై చేసిన అది మనకు దోషంగా రాదండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి. ప్రైజులో ప్రభును మోసే గాడిదగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఎటువంటి గాడిద అండి? ప్రభువును మోసేవాడిగా. ప్రభు మన భుజం మీద ఉండే ఇంకా ఏం భయపడక్కర్లేదు. లేకపోతే రాళ్ళు ప్రైజులో. ఎందుకంటే గాడిద యొక్క అస్సలు స్వభావం వచ్చేస్తని మాట గమనించండి. అయ్యో నేను ప్రభువును మోసాను తప్పి గాడిద రక్షణ పొందాడా? గాడిద రక్షణ పొంది తిరిగి వచ్చాడా? వచ్చిందా? కాదండి. ప్రైజులో అంటే ప్రభు ఉండే ఎవరు రాళ్ళు వేయరు. ప్రభు ఉండే ప్రైజులో మనకి లక్ష్యం ఉంది. ప్రభు ఉండే తప్పనిసరిగా మమ్మల్ని ప్రజలు మనుషులు రెస్పెక్ట్ చేస్తారు. ప్రభు ఉండే ప్రైజులో ఆ యొక్క ఆ ప్రైజులో ఆ పరిశుద్ధత కలిగి మనం జీవిస్తాం. ఆ పరిశుద్ధతను బట్టి ప్రభు మనకి ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడు కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఒక్కసారి పరిశీలిస్తాం. ప్రైజులో అనేక పాఠములు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఆ పాడాలి తప్ప ప్రైజులో మనలో మార్పు లేకుండా ఊరేగింపు మాత్రం చేస్తే మాత్రం ఏ ప్రయోజనము లేదు. ఇది యొక్క సత్యం కూడా గమనించడం. ప్రైజులో
ఆ పాడాలు మనం ఉరుకోలండి, పాడాలు మనం పాటించండి. దేవుని సన్నిధిలో ఒక్క క్షణము ఈ పగటి వేళ మమ్మల్ని ఒక్కసారి దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తామని దేవుని స్తోత్రం ఆలోచిస్తామండి. నంబర్ 1 వచ్చిన మార్పు అండి, చెప్పండి, బంధకము నుండి విడుదల. ప్రైస్తలో ఇంకను ఎవరైనా అయ్యో దేని నుండి నేను విడుదల పొందలేకపోతున్నానే అని ఒక బాధతో ఉన్నవారు కూడా కొందరు ఉండారు ఇక్కడ. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మశక్తి మీ మీద గుమరించి ఆ యొక్క బంధకము నుండి విడుదల పొందే శక్తి దేవుడు నీకు దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో కొందరు తాగడానికి వెళ్తారు, రాత్రి తాగుతారు, ఉదయము పశ్చాత్తాపడతారు. భార్యను పిలిచి ఇంకా ఈరోజు మాత్రం నేను ప్రైజ్లో, మళ్ళీ సాయంకాలం వచ్చినప్పుడు మాత్రం ప్రైజ్లో. గమనించండి, ఇది చిన్నవి. అలాగే అన్ని విషయాలు ఇంటిలో గొడవ జరుగుతుంది, భార్య భర్తలు అన్నీ అయిపోయి కొట్టుకున్నారు. తర్వాత ఏం చూస్తుండే, ఇంకా ఎప్పుడు నేను కొట్టను, ఎప్పుడు నేను తిట్టను. ప్రైజ్లో మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు, అది బంధకం. గమనించండి, ఇలాగ అనేక బంధకములు కుటుంబంలో కూడా వెళ్ళిపోతుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక తీర్మానాలు చేసుకుని 5 గంటలకు లేద్దామని తీర్మానం పడుకున్నప్పుడు తీసుకుంటారు. గమనించండి, భార్యకి చెప్తారు కూడా, నన్ను కూడా లేపండి అని చెప్తారు. కానీ ప్రైజ్లో సమయం దాటినప్పుడు ప్రైజ్లో తర్వాత పశ్చాత్తాపం, అయ్యో నేను లేకలేదు. బంధకం అండి. దేవుని స్తోత్రం. బంధకం చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఇటువంటి బంధకం నుండి విప్పి తీసుకురమ్మని చెప్పారు. శిష్యుల్ని పంపించారు. ఈ పగటి వేళ గమనించండి, ప్రైజ్లో ఈ వాక్యాల ద్వారా అన్నీ మనము బంధకము నుండి విడుదల పొందడానికి గల మార్గమే మనం చూస్తున్నాము. కనుక ప్రైజ్లో బంధకము నుండి అన్ని బంధకములు ప్రైజ్లో విప్పబడిన కాక, పరిశుద్ధాత్మ శక్తి దానికి సహాయము చేయని కాక. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి చెప్పాము, పరిశుద్ధత కలిగిన జీవితం అన్నమాట. ప్రైజ్లో హల్లెలూయా. 3వది గురి కలిగిన జీవితం. ప్రైజ్లో గురి కలిగిన జీవితం. ప్రైజ్లో ఇశ్రాయేల్ ప్రజల గురించి చాలా విషయాలు ఇంకా టైం లేదు, నేను ఆపేస్తాను. గమనించండి. నెక్స్ట్ ఏమన్నారండి, మంచి మాటలో మార్పు వచ్చింది. మనుషులు మమ్మల్ని ఏం చేస్తారండి, రెస్పెక్ట్ చేస్తారు. గాడిద తిరిగి వచ్చినప్పుడు అడ్డు వెళ్ళి రెస్పెక్ట్, తిరిగి వచ్చినప్పుడు లేదు. కారణం ఏంటి, దేవుడు లేదు, ప్రభు లేదు. గమనించండి, ప్రభు లేదు అంటే మనకి విలువ లేదు. సమాజంలో విలువ లేదు, దేవుని సన్నిధిలో కూడా విలువ లేదు. ప్రభు లేదు అంటే మనకేదైనా విలువ ఉంది, అది ప్రభు ద్వారా వచ్చేదని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్టయితే అది ప్రభు ద్వారా వచ్చేదని గమనించి ప్రైజ్లో ఎప్పుడు కూడా ఎవరిని మోతామండి, ప్రభువుని మనం మోతాం. ప్రభు పక్కనే ఉన్నాడని గమనిస్తా. ఆయన నా కుడి పార్శ్వంలో ఉంచాడు కనుక నేను కదల్చబడను. గమనించండి, కదల్చబడను. ప్రైజ్లో అందువలన హృదయం సంతోషించి, నా మనసు హృదయం ఆత్మహర్షించి, శరీరం కూడా ప్రైజ్లో ప్రభువుని మోసి మనం వెళ్తాం. ప్రైజ్లో ఎందుకంటే ప్రభువుని నీవు కావాలి, ప్రభుకి మనం కావాలి. గమనించండి, నువ్వు కావాలి కనుక ఆ ప్రభుని అడుగుతున్నారు కనుక ఆ ప్రభువుకు మన జీవితం సమర్పించి, ఆయనకి ఇష్టమైన ఒక దీనిలో మన జీవితంలో సమర్పించి ముందుకు సాగుతాం. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక. ఈ చిన్న మాట ద్వారా మమ్మల్ని జీవించిన కాక. అందరూ కూడా తల్లంచండి, ప్రార్థించండి. ప్రైజ్లో ప్రార్థించండి. తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ విధంగా నీ స్థలంలో గడుపుట కృప ఇచ్చారు, నీకు వందనము. తీసుకుని వచ్చిన వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నీ చేతికి అవ్వవలసిన దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని ప్రభువా, మా జీవితంలో మేమందరూ నీకు కావాలి ప్రభువా. నిన్ను మోసుకొని మోసే ఉన్న జీవితం మాకు దయచేసి జీవితంలో కావలసిన మార్పులు చెందుకొని ప్రభువా, మంచి లక్ష్యం కలిగి నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి కృప అనుగ్రహించమని తీసుకుని వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. దీవించమని ఎత్తపడిన కాணிక దశభావానికి దీవించండి. సేవలో వాడపడానికి కృప దయచండి, ప్రతిఫలం దయచండి. లోటు లేకుండా కుటుంబాలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థన ప్రభువా యేసు నామములో ఇచ్చినాము తండ్రి.
తండ్రి యొక్క ప్రేమ ఇసుక కృప పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలంతోనే ఉండనే కాక. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమె. అందరికీ వందనాలు.